మనుషులు గోధుమలు గాలింపగా దానిని నలుచుదిరా అంటున్నాడు. ఒక రైతు తాను పండించినటువంటి గోధుమ పంటను లేదా ఏదైనా పంటను ఒక బండి తీసుకుని దాని చక్రాలతో నూరుస్తాడు కదండి. నూర్చినప్పుడు దాన్ని పిండి పిండి చేసేసి దాన్ని నాశనం చేసేయాలనుకుంటాడా, లేకపోతే దాని ఫలితం వచ్చేంత వరకు దాన్ని నూర్చి దాని పంటను తీసుకుంటాడా? దాని ఫలితం వచ్చేంత వరకు దానిని నూర్చి తీసుకుంటాడు. అందుకనే మాట్లాడుతున్నాడు, మనుషులు గోధుమలను గాలింపగా దాన్ని నలిపేస్తారా? నలపరు కదా. మనుషులు ఎంతవరకైతే వారికి ఆహారము దానికి అందుతుందో, దాని ఫలితము ఎంతవరకైతే వస్తుందో ఆ ఫలితం వచ్చేంత వరకు రైతు దాన్ని దున్ని దాన్ని నూర్చి ఆ పంటను తీసుకుంటాడు. అలాగే దేవుడు కూడా మన జీవితాల్లోని ఎన్నో శ్రమలు పెట్టినప్పటికీ, ఎన్నో కష్టాలు పెట్టినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ మనల్ని నాశనం చేసేయడానికి కాదు, కాదండి, మనల్ని అంతం చేసేయడానికి కాదు, మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలనుకుంటున్నాడు. మన భక్తి ఏంటో చూడాలనుకుంటున్నాడు, మన పరిశుద్ధత ఏంటో చూడాలనుకుంటున్నాడు, మన విశ్వాసం ఏంటో, విశ్వాసంలో నిలబడగలమా లేదని చూడాలనుకుంటున్నాడు అండి. అందుకనే ఈ ఉపమానం చెప్తున్నాడు. యేసు ప్రభు వారు శ్రమ పొందుట వలన మనకి ఏం కలిగిందో తెలుసా? స్వస్థత కలిగింది. ఆయన నలగొట్టబడిన వలన మనకి ఏం కలిగింది? స్వస్థత కలిగిందండి. ఆయన పాపం నుంచి విడుదల కలిగిందండి. ఎఫెసీ పత్రికలో ఒక మంచి మాట మాట్లాడుతూ, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు మనల్ని ప్రేమించి, మొట్టమొదట కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రాణం పెట్టడానికి మొట్టమొదటి కారణం, పాపులము, అపరాధులము, దుర్మార్గులము, దౌర్జన్యములు మనల్ని అందరినీ కూడా ఏం చేశాడైనా? లవ్ చేశాడండి, ప్రేమించాడు. ఆయన అంతగా ప్రేమించాడు కాబట్టే ఇప్పుడు ఏం చేశాడట? మనల్ని విడిపించాడు. పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణ అయిపోయాడు. ఎవరి కొరకు అయిపోయాడో తెలుసండి? మనందరి కొరకు అర్పణగా బలి అయిపోయాడండి. మీరు చాలాసార్లు మీ వంటగదిలో ఉపయోగించేటటువంటి ఒక పదార్థం ఏంటండి? వస్తువు యాలక్కాయ తెలుసు కదా. దాన్ని ఎందుకు వాడతారు? మంచి సువాసన ఇస్తుందని. దాన్ని బలంగా వేస్తే సువాసన వస్తుందా? ఎలా వస్తుంది? దాన్ని నలగొట్టడం వల్ల, ఒక రాయి తీసుకునో లేదా ఏదైనా తీసుకునో దాన్ని నలగొట్టి టీలో వేస్తే ఏమొస్తుంది మనకి? అబ్బా ఎంత బాగా పెట్టారండి టీ అంటారు ఎవరైనా తాగితే. అది ఒక యాలక్కాయ ఎంత సువాసన ఇస్తుందో అంతకంటే మధురమైనటువంటి సువాసన ఎవరిస్తున్నారో తెలుసా? యేసు ప్రభు వారు ఇస్తున్నారండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన ఇస్తున్నాడు. ఆయన పరిమళ వాసన కేవలము మన ఇద్దరి కొరకే కాదు, మన నలుగురి కొరకే కాదు, ప్రపంచ మానవాళి కొరకు ఆయన సువార్త చేశాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. అనేకులకు సువార్త దివ్యగా వెలిగాడండి. ఆ రోజు 12 మందితో ప్రారంభమైనటువంటి సువార్త 3000 మంది అయింది. 3000 మందితో ప్రారంభమైంది. 3000 నుంచి 5000 అయింది. 5000 నుంచి ఇదిగో ఈ నేటికి 650 కోట్ల మంది క్రైస్తవులుగా సువాసన వేద చెల్లిందండి. ప్రియులరా, యేసు ప్రభు వారు మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టే మనల్ని విడిపించాడు. ఆయన అంతగా నలగొట్టబడ్డాడు కాబట్టే మనల్ని విడిపించాడండి.